హలో గాయస్, ఇట్స్ మీ భువన్ ఛానల్కి స్వాగతం. నేను మీ మోహన్ని. ఇవాళ నేను అమెరికాలో ఇక్కడ స్కూలింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఒక ఎలిమెంటరీ స్కూల్ ఎలా ఉంటుంది, ఒక మిడిల్ స్కూల్ ఎలా ఉంటుంది, ఒక హై స్కూల్ ఎలా ఉంటుంది, దాని గురించి చెప్పబోతున్నాను. ఈవెన్ స్కూల్లో పనిచేసే టీచర్స్ ఎలా ఉంటారు, వాళ్ళని ఎలా సెలెక్ట్ చేస్తారు, వాళ్ళకి జీతం ఎంత వస్తుంది, ఒక స్కూల్ని వీళ్ళు ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ అంటారంటే దాన్ని ఎందుకు అంటారు, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను ఇవాళ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 500 మంది సబ్స్క్రైబర్స్ వస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. అంటే నేను చేసే వీడియోస్కి నాకు ఒక మోటివేషన్ లాగా వస్తుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ మీకు ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇది ఒక ఎలిమెంటరీ స్కూల్. ఇది ఏరియా వైజ్ ఇది ఒక 5-6 కిలోమీటర్లు ఉంటుంది అనమాట, ఈ సర్కిల్ రేడియస్. ఒక ఎలిమెంటరీ స్కూల్కి మీరు చూసారా పార్కింగ్ ఇక్కడ ఎంత ఉందో, దగ్గర ఒక 20-30 కార్లు పట్టేంత పార్కింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ పార్కింగ్ ఉంటుంది, ఇక్కడ కూడా ఒక 20-30 కార్లు పట్టేంత పార్కింగ్ ఉంటుంది. ఒక స్కూలు వీళ్ళు డిజైన్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇది స్కూల్ కదా, ప్లే ఏరియాస్ ఇవి ఉంటాయి అనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి మధ్యలో రీసెస్ ఇట్లా వస్తుంటాయి కదా, ప్రతి 1-2 అవర్స్కి గ్యాప్స్ వస్తుంటాయి కదా, అప్పుడు ఇక్కడ ఆడుకోవచ్చు అనమాట. చిన్నపిల్లలు ఆడుకోనేకి చాలా ఉంటాయి అన్నమాట. జారే బండ ఇలాంటివన్నీ ఉంటాయి ఇక్కడ, స్వింగ్ ఇలా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇదంతా కూడా ఫెన్స్ వేసి ఉంటారు. సో ఈ స్కూల్లోకి ఇంకెవరు ఎంటర్ కాలేరనమాట స్కూల్ జరిగేటప్పుడు. కానీ మీరు ఒక స్కూల్ చూస్తున్నారు కదా, ఇక్కడ స్కూలే కాదు, స్కూల్ చుట్టూ ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక బేస్బాల్ కోర్టు ప్లస్ ఇక్కడ చూసారా మళ్ళీ ఇంకొక పార్క్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇదంతా ఒక స్కూల్ ఏరియా. ఒక స్కూల్ అంటే దాని చుట్టూ కూడా చాలా ఇది ఫుట్బాల్ కోర్ట్. ఇది ఫుట్బాల్ కోర్ట్ మీరు చూస్తున్నారు కదా, ఫుట్బాల్. సో అన్నీ కూడా మొత్తం ఒక స్కూల్కి ఒక ఎకో సిస్టమ్ లా ఉంటాయన్నమాట. ఈవెన్ కొన్ని స్కూళ్ళకి బస్సులు పార్క్ చేసే పార్కింగ్ ఏరియా కూడా సపరేట్ ఉంటుంది అనమాట. ఈ స్కూల్కి లేదు. నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఎలిమెంటరీ స్కూల్. అంటే ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉంటాయన్నమాట. మనము ఇండియాలో అయితే మనం ఏమంటాము, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ అంటాము. 10th స్టాండర్డ్ తర్వాత బీటెక్ అదే ఇంటర్ ఉంటుంది, 2 years ఉంటుంది కదా. లేదంటే ఐటీ కోర్సెస్ చేస్తాము, తర్వాత డిగ్రీ కోర్సెస్ ఉంటాయి. సో మనం డిగ్రీ అయినా చేస్తాం, బ్యాచిలర్ డిగ్రీ అంటాం, తర్వాత మాస్టర్స్ చేస్తాం, రైట్. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ ప్రీ స్కూల్ అంటాము. అంటే ఏమంటే 5 సంవత్సరాల లోపల పిల్లలు కూడా 1 సంవత్సరం చదవచ్చు అనమాట, దాన్ని ప్రీ స్కూల్ అంటారు. లేకుంటే అర్లీ చైల్డ్హుడ్ సెంటర్స్ అంటారు అనమాట, అది 1 సంవత్సరము. నెక్స్ట్ ఎలిమెంటరీ స్కూల్ అంటే దానిలో కిండర్ గార్డెన్ ఉంటుంది, తర్వాత 1 to 5 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు, అదే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th grade వరకు ఉంటుంది అనమాట. మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th స్టాండర్డ్ కూడా అనుకోవచ్చు దాన్ని. తర్వాత 6, 7, 8 ఈ 3 సంవత్సరాలు మిడిల్ స్కూల్ అంటారు. తర్వాత హై స్కూల్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా నేను చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ ఇండియాలో ఉండే వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ లాగా ఉండొచ్చు, కానీ యూఎస్లో ఉండే వాళ్ళకి చాలా మందికి యంగ్ కపుల్స్, ఇంకా ఇప్పుడు కిడ్ ప్లాన్ చేసే వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండదు. డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. హెల్ప్ అయితే డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ మిడిల్ స్కూల్ తర్వాత హై స్కూల్ ఉంటుంది అనమాట. 8 నుంచి 12 వరకు హై స్కూల్ ఉంటుంది. సో ఈ మొత్తం దీన్ని వీళ్ళు స్కూల్ అని అంటారు అనమాట. సో ఇప్పుడు మన పిల్లోడు 12th gradeలో ఉన్నా కూడా 12th క్లాస్ అనమాట. అంటే మన ప్రకారం ఇంటర్లో ఉన్నా కూడా ఏ స్కూల్ అని అడుగుతారనమాట. ఏ కాలేజ్ కానీ అలా అడగరు. మన దానిలో ఇంటర్ వచ్చేపాటికి కాలేజ్ అంటాం మనము. సో టర్మినాలజీస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు ఫస్ట్ నుంచి 5th year వరకు అందరూ పిల్లలు ఒకే క్లాస్లోనే ఉంటారంట. మీనింగ్ మనం ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఒక 5 మంది ఉన్నాము, మన క్లాస్లో అంతా వాళ్ళే వస్తారనమాట. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళతో పాటు కూర్చోవచ్చు మనము. కానీ మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్ళేటప్పుడు మిడిల్ స్కూల్ వచ్చేపాటికి మన ఎలెక్టివ్స్ మారిపోతాయి అనమాట. అంటే మనం సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటాం కదా, ఆ సబ్జెక్ట్ క్లాస్లో మనం కూర్చుంటాము, మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్ క్లాస్లోకి మారుతాం అనమాట, మళ్ళీ ఇంకొక సబ్జెక్ట్. సో బేసిక్గా మనతో పాటు మన ఫ్రెండ్స్ సేమ్ ఎలెక్టివ్స్ కింద చూస్ చేసుకుంటే మనం అలా మూవ్ అవుతాం తప్పితే మనం ఒక క్లాస్ అంటూ మనకు ఉండదు, అంతా మారుతూ ఉంటుంది అనమాట మిడిల్ స్కూల్, హై స్కూలు. సో ఇంకా బస్ సిస్టమ్ గురించి చెప్తాను మీకు. ఇక్కడ మనం లెస్ దాన్ 1 మైల్ అంటే 1.5 kilometer అనుకోండి. 1.5 kilometer కన్నా దూరంగా మనం నివసిస్తుంటే కన్నా ఒక స్కూల్కి మన ఆ పరిధిలోకి రావాలంటే కన్నా మనకి 1 మైల్ అంటే 1.5 kilometer అనుకోండి. దానికన్నా అంతకన్నా దూరం నివసిస్తుంటే మనకి స్కూల్ బస్ వస్తుంది, ఫ్రీ అనమాట. వాళ్ళు ఏం ఛార్జ్ చేయరు. వాళ్ళే ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసిపోతారు. అంటే ఒక పాయింట్ ఉంటుంది, అక్కడ డ్రాప్ చేసి మన ఇంటి దగ్గరే ఉంటుంది అనమాట. అది అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతారు. మిడిల్ స్కూల్, హై స్కూల్కి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అప్లికబుల్.
నెక్స్ట్ ఓకే, యాక్చువల్గా వీళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది. టీచర్స్ అందరూ కూడా ఒక పర్టికులర్ డిగ్రీ ఇలాంటిది కంప్లీట్ చేయాలి. వాళ్ళకు కూడా సమ్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవి క్లియర్ చేస్తే వీళ్ళకి టీచర్స్గా ప్రమోషన్ ఇస్తారు. మోస్ట్ ఆఫ్ మన ఇండియన్స్ ఇప్పుడు టీచర్గా కూడా వెళ్తున్నారు. వాళ్ళకి హెల్పర్ టీచర్గా తీసుకుంటారు. ఒక క్లాస్కి 2 టీచర్లు ఉంటారు అనమాట. ఒక క్లాస్కి అరౌండ్ 12 నుంచి 14 మంది పిల్లలు ఉండొచ్చు. ఎనీవేర్ బిట్వీన్ 15 వరకు ఉండొచ్చు అనమాట ఒక క్లాస్లో స్ట్రెంత్. ఒక క్లాస్కి 2 టీచర్లు ఉంటారు అనమాట. ఒక హెల్పింగ్ టీచర్, ఒక మెయిన్ టీచర్ అంటారు. ఒక మెయిన్ టీచర్ వచ్చి మెయిన్ సబ్జెక్ట్ చెప్తారనమాట. హెల్పర్ టీచరు జస్ట్ బ్యాకప్ అనమాట. లేనప్పుడు లేకుంటే అలాంటప్పుడు వీళ్ళు చూసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి టీచర్లకి అరౌండ్ సంవత్సరానికి నేను అడిగాను 2-3 $60,000 జీతం ఇస్తారనమాట మామూలుగా. అది జీతం ఇక్కడతో పోల్చుకుంటే చాలా తక్కువ. అంటే ఇక్కడ యావరేజ్గా వచ్చే జీతంతో పోల్చుకుంటే చాలా తక్కువ. కానీ టీచర్లకి ఎంతో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. అంటే వీళ్ళకి మెడికల్ ఇన్సూరెన్సెస్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందుకే ఇక్కడ అందరూ కూడా యూఎస్లో పని తక్కువ ఉండే జాబు ప్లస్ మనం ప్రశాంతంగా ఉండే జాబ్ ఏదైనా ఉందంటే టీచర్స్ జాబ్ అంటారు. ఎందుకంటే ఇక్కడ పిల్లలకి హాలిడేస్ చాలా వస్తాయన్నమాట మామూలుగా. ఈవెన్ టీచర్లకి సపరేట్గా ఒకరోజు టీచర్ వర్కింగ్ డే అని చెప్పి వీళ్ళకి పిల్లలకి హాలిడే ఇచ్చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ నెక్స్ట్ ఒక 3 months ఎలా ప్లాన్ చేయాలి అలా వస్తుంటాయి అనమాట. టీచర్ హాలిడేస్ కూడా ఉంటాయి. అవే కాక మన పండుగలు కొంచెం వెదర్ బాగాలేనప్పుడు హాలిడేస్ వస్తాయి. నెక్స్ట్ వాళ్ళకి స్ప్రింగ్ బ్రేక్ అనే ఒక హాలిడే, సమ్మర్ హాలిడేస్ అని చెప్పి దగ్గర 3-4 నెలలు, ఒక సంవత్సరంలో 3-4 నెలలు హాలిడేసే ఉంటాయన్నమాట. వాళ్ళకి యాక్చువల్గా స్కూల్ జరిగేది సండే సాటర్డే మొత్తం తీసేసినా కూడా నాకు తెలుసు సాలిడ్గా ఒక 100 లేకుంటే 150 రోజులు అంతే స్కూల్ జరిగేది. మిగతా 365 రోజులు అంటాం కదా, అన్ని హాలిడేసే. దాంట్లో 100 మ్యాక్సిమం 100 days, 100-120 days ఉంటే ఎక్కువ. వీళ్ళు ఇంకొక స్కూల్ బస్ గురించి ఇంకొక విషయం చెప్తాను నేను మీకు. స్కూల్ బస్ ఒకవేళ ఇప్పుడు మధ్యలో హైవే ఉందనుకోండి, మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇది హైవే అంటే కార్లు ఇలా వెళ్తుంటే ఇలా వెళ్తుంటాయి కదా, ఇలా ఉన్నప్పుడు స్కూల్ బస్ వస్తుందన్నమాట. మనం ఇక్కడ ఉన్నా కూడా స్కూల్ బస్ వస్తుంది, డిపెండింగ్ అపాన్ ద స్కూల్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ స్కూల్కి ఫండింగ్ ఎలా వస్తుందంటే దీనిలన్నింటినీ వాళ్ళు ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్స్ అంటారు అనమాట. ఒక్కొక్క నేమ్తో ఒక్కొక్క స్టేట్లో అంటారు. బేసిక్గా ఈ స్కూల్కి ఫండింగ్ ఇదే జనరేట్ చేసుకుంటుంది అనమాట. సో నేను మీకు చూపిస్తున్నా కదా, ఈ స్కూల్ పరిధి వాళ్ళు ఎలా డిక్లేర్ చేస్తారనమాట. ప్రతి ఇయర్ ఈ బౌండరీస్ అనేవి మారుతుంటాయి. మీనింగ్ ఇప్పుడు ఈ స్కూల్ ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఏరియా వాళ్ళంతా కూడా ఈ స్కూల్కి వెళ్ళాలని ఉంటుంది అనమాట. అలా ప్లాన్ చేస్తారనమాట వీళ్ళు. లెట్స్ ఈడ ఇంకా ఎక్కువ ఇల్లు పన్నాయి అనుకుందాం, ఇక్కడంతా ఇల్లు వచ్చాయి, లేకుంటే ఇక్కడంతా ఇల్లు వచ్చేసాయి, జనాలు ఎక్కువైపోయినారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ స్కూల్ వాళ్ళు ఇంకో స్కూల్ ఎక్కడ ఉంటుంది వాళ్ళు డివైడ్ చేసుకుంటారు అనమాట. సో ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి, ఈ ఏరియా నుంచి ఈ ఏరియాకి అలా డివైడ్ చేసుకుంటారు. అలా చేసుకొని సో బస్ సిస్టము ఇవన్నీ కూడా నీట్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే చిన్నపిల్లలకి కొంచెం రోడ్డు దాటడం అనేది కొంచెం డేంజర్ కదా, ఇక్కడ అంతా కార్లోనే వెళ్తా అంటారు, ఎవరు నడుచుకొని వెళ్ళరు. దానికని వీళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ స్కూల్కి ఫండింగ్ ఎలా వస్తుందంటే ఇక్కడ నివసిస్తున్నారు కదా వీళ్ళందరూ ట్యాక్స్లు కడతారు కదా, ఆ ట్యాక్స్లోనే ఆల్రెడీ షేర్ ఉంటుందన్నమాట. ఈ స్కూల్కి 0.2% షేరు, నెక్స్ట్ ఇంకా హై స్కూల్కి 0.3% షేరు. ఈ మొత్తం మా సిటీ ఉంటుంది కదా, మేము మెక్కెనీ సిటీ అనే దానిలో ఉంటాము, ఆ సిటీకి 1% షేరు అలా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి ఆ ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి కూడా ఒక పర్టికులర్ షేర్ వీళ్ళకి వెళ్తుంది అనమాట. ఇప్పుడు నేను చెప్పే నాకు వచ్చే శాలరీలో నుంచి డివిజన్ ఉంటుంది కదా, అది యాక్చువల్గా ఫెడరల్ ఫండ్స్ అంటారు. మన సెంట్రల్ గవర్నమెంట్ అంటాం కదా, వాళ్ళు ఇచ్చే ఫండ్స్ అనమాట అవి. నేను ప్రాపర్టీ ట్యాక్స్ ఇప్పుడు వీళ్ళుండే ఇల్లు అందరూ కూడా ట్యాక్స్ కడతారనమాట ఎవ్రీ ఇయర్. వీళ్ళది ఒక ఇంటి వాల్యూ బట్టి లెట్సే వాళ్ళ ఇండ్లు ఒక $2 లక్షల ఉందనుకోండి, దానిలో ఒక 2% ట్యాక్స్ కట్టాలన్నమాట వాళ్ళు. అంటే దగ్గర ఒక $2 లక్షలకి 2% అంటే $2,000 కట్టాలి. ఆ 2,000లో వీళ్ళకి కొంచెం షేర్ వెళ్తుంది, ఒక స్కూల్కి, మిడిల్ స్కూల్కి ఒక షేర్ వెళ్తుంది, హై స్కూల్కి ఒక షేర్ వెళ్తుంది. అవే వీళ్ళు బస్సులకి దానికి కూడా వాడతారనమాట. ఫెడరల్ ఫండింగ్ అనేది మన శాలరీ ఉంది కదా, దాని నుంచి ఫెడరల్ ఫండింగ్ వస్తుంది. ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ స్కూల్ డిస్ట్రిక్ట్ అంటే ఈ స్కూల్ ఆర్గనైజేషన్ కమిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ మొత్తం సిటీకి వాళ్ళందరూ కలిసి వాళ్ళ స్కూల్కి ఫండింగ్ ఎలా ఇవ్వాలి అంటే నెక్స్ట్ ఇయర్ లెట్సే వాళ్ళకు ఒక పార్క్ కట్టాలనుకోండి, దానికి ఫండింగ్ ఎలా ఇవ్వాలి, లేకపోతే ఈ స్కూల్కి ఒక 1000 మంది పిల్లలు ఉన్నారు కానీ టీచర్లు 20 మందే ఉన్నారు, ఎలా మేనేజ్ చేయాలనేది కూడా ఈ స్కూల్లో వాళ్ళే చూసుకుంటారు అనమాట. సో ఇవన్నీ నేను చెప్తాను ఏమంటే గవర్నమెంట్ స్కూల్స్ గురించి నేను చెప్తాను. ఇక్కడ 2 types ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట. గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఎక్కువ శాలరీ వచ్చేవాళ్ళు, కొంచెం హైఫై ఉండేవాళ్ళు, అంటే కొంచెం పొలిటీషియన్స్ కానీ కొంచెం రిచ్ పర్సన్స్ ఇక్కడ ఈ పబ్లిక్ స్కూల్స్కి పంపారు అనమాట.
ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు. అక్కడ వాళ్ళు నెలకి $2,000 నుంచి ఎనీవేర్ 1000 నుంచి $2,000 డబ్బులు కట్టాల్సి వస్తుంది ప్రైవేట్ స్కూల్స్లో. మేమందరం కూడా పబ్లిక్ స్కూల్స్కే పంపిస్తాం. పబ్లిక్ స్కూల్స్ కూడా బాగుంటాయి. ఇవన్నీ ఫ్రీ అనమాట పబ్లిక్ స్కూల్స్. స్పోర్ట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పిల్లోడు సాకర్లో బాగా ఆడుతున్నాడు. లెట్స్ సే స్కూల్ సిస్టమ్ నుంచే నేను సాకర్ ఎక్కువ డెవలప్ చేయాలనుకున్నాను అనుకోండి, ఈ స్కూలింగ్ సిస్టమ్ నుంచి నేను ప్లాన్ చేయొచ్చు అనమాట. అవి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు యాక్చువల్గా. ఇంకొంచెం పెద్ద అయ్యే కొద్దీ హై స్కూల్స్ లేకుంటే కాలేజెస్లో యాక్చువల్గా స్పోర్ట్స్కి సపరేట్ కోటానే ఉంటుంది. మనం స్పోర్ట్స్లో చాలా బాగుంటాయి కదా, మనం స్కూల్లో కొంచెం అటు ఇటుగా చదివినా కూడా స్పోర్ట్స్ చేస్తాం కదా, వాళ్ళ స్కూల్ రిప్రజెంట్ చేస్తాం కదా, సో వాళ్ళు చాలా ప్రిఫరెన్సెస్ ఇస్తారు. అది కూడా ఒక పెద్ద అడ్వాంటేజ్ యాక్చువల్గా ఇక్కడ. నెక్స్ట్ వీళ్ళు పాసింగ్ సిస్టమ్ ఏమి ఉండదు. అంటే ఒక ఫస్ట్ సంవత్సరం అంటే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ ఏమంతా కన్సిడర్ చేయరు పాసింగ్ సిస్టము. థర్డ్ నుంచి వీళ్ళకి ఒక గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఇస్తారు. మార్కులు ఏమి ఇవ్వరు, గ్రేడ్ ఇస్తారనమాట, ABCD అని. ఎందుకంటే మార్క్స్ ఇస్తే చిన్నపిల్లలు కంపారిజన్ చేసుకొని అంటే చిన్నప్పటి నుంచే కొంచెం ఒక రకంగా ఫీల్ అవుతారు కదా, అందుకని గ్రేడింగ్ సిస్టమ్ ఇస్తారు ABCD అట్లా. ఏ అంటే పాస్ అనుకోండి, B అన్న పాస్, C అన్న పాస్, D అంటే నాట్ పాస్ అనమాట. అదే క్లాస్లో పెట్టి కూడా చెప్పిస్తారు. అది సిస్టమ్ నేను కూడా మొత్తం తెలియదు ఇంతవరకు, అలాంటి సినారియోస్ నాకు రాలేదు. మన పిల్లలు బాగానే చదువుతారు కదా ఇక్కడ, మోస్ట్లీ ఇండియన్ కిడ్స్ అంతా కూడా బాగా చదువుతారు అనమాట. సో నెక్స్ట్ లెవెల్ వెళ్తూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత ఫీజు కట్టాలి ఇక్కడ స్కూల్కి వెళ్ళడానికి? మన ఇండియాలో వింటాం కదా, అడ్మిషనే 2 లక్షలు 3 లక్షలు ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఎవ్రీ మంత్ ఎంతో 1000-2000 రూపాయలు మనం కడతాం కదా ఇండియాలో. అలా ఏముండదు ఇక్కడ. మన కిండర్ గార్డెన్ నుంచి 12th స్టాండర్డ్ వరకు, అంటే 12th గ్రేడ్ వరకు మనకి స్కూల్స్ ఫ్రీ ఇక్కడ. పబ్లిక్ స్కూల్కి వెళ్తే మనం ఏం డబ్బు కట్టే అవసరం లేదు. ఎందుకు వీళ్ళు ఇలా పెట్టారంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్, రైట్ టు ఎడ్యుకేషన్ అని మన ఇండియాలో కూడా ఉంది కదా, మన ఇండియాలో కూడా పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి అక్కడ. అంటే ఫ్రీగా ఇవ్వాలని, అందరూ కూడా చదువుకోవాలని చెప్పి వాళ్ళు అలా పెట్టారనమాట. నెక్స్ట్ ఇక్కడ అటెండెన్స్ ఎలా ఉంటుందంటే, మన పిల్లోడు కనీసం 120 రోజులకి కనీసం 100 రోజులు వెళ్ళాలి స్కూల్కి. 20-25 రోజుల వరకు ఎక్స్క్యూజ్ చేస్తారు. అంతకన్నా మనము ఆబ్సెంట్లు ఎక్కువ అయితే అంటే మనం లెటర్స్ ఇవ్వాలి, ఏవో చాలా ప్రాసెస్ ఉంటుంది. అది ఒక్కోసారి స్కూల్లోంచి కూడా వీళ్ళు తీసేస్తారనమాట. మళ్ళీ స్కూల్లో అవైలబుల్ ఉన్నప్పుడే మళ్ళీ తీసుకుంటారు. నెక్స్ట్ నేను మీకు మీనింగ్, ఇప్పుడు నేను ఇక్కడ మూవ్ అయినానండి. సో ఈ స్కూల్ ఇక్కడ ఉంది. సో ఈ స్కూల్ పరిధిలోకే నేను వస్తాను. కానీ లెట్స్ ఏ స్కూల్లో నాకు సీట్ లేదనుకోండి, ఖచ్చితంగా ఈ స్కూల్ నాకు సీట్ ఇవ్వాల్సిందే అనమాట. ఏమైనా చేసి నేను ఈ స్కూల్కే పోయేటట్టు ఈ మేనేజ్మెంట్ ఎఫర్ట్ చేసి నాకు ఒక సీట్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ విధి లేని పరిస్థితుల్లో లేకపోతే వేరే స్కూల్ ఎక్కడో ఉంటుందన్నమాట, వాళ్ళు నాకు సీట్ ఇస్తారు మా పిల్లోడు అప్పుడు బస్సు వస్తుంది, బస్సులో పంపాల్సి వస్తుంది. కానీ అలాంటి కేసెస్ చాలా తక్కువ వస్తాయన్నమాట. మనం ఒక క్వశ్చన్ అడగచ్చు, మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ ఎప్పుడు 1 నుంచి 5, ఇది ఎలిమెంటరీ స్కూల్ కదా, 1 నుంచి 5 సంవత్సరాల్లో ఉండే పిల్లలు ఎప్పుడు ఉంటారా ఎక్కడ అంటే ఒక్కొక్కసారి ఉండరు అనమాట. ఇప్పుడు అంత పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు పుడుతూ ఉంటారు, పెద్దగా అవుతారు, వెళ్ళిపోతారు కదా వేరే స్కూళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ల్యాక్ వస్తుంది అనమాట. అంటే పిల్లోళ్ళు దానికి సరిపోయిన కెపాసిటీలో ఉండరు అనమాట. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు రీజోనింగ్ చేసి మళ్ళీ దానిలోకి మినిమం ఒక స్కూల్కి 1000 కిడ్స్ ఉన్నారనుకోండి, ఆ స్ట్రెంత్ వచ్చేటట్టు చూస్తారనమాట. నెక్స్ట్ వీళ్ళు ఎప్పుడైనా సరే ఇలా ఇళ్ళని ప్లాన్ చేసినప్పుడు, ఇక్కడ చూసినారా ఇవన్నీ చిన్న ఇల్లు అనమాట. ఒక ఇంట్లో ఎంతమంది ఉంటారు? 2 పిల్లలు ఉండొచ్చు, రైట్? 2 పిల్లలు 1 నుంచి 5 సంవత్సరాల వరకే ఈ స్కూల్ అవసరం అవుతుంది. తర్వాత ఇక్కడ వాళ్ళు పెద్దలు అయిపోతారు కదా, వేరే స్కూల్కి మూవ్ అవుతారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్స్కి కట్టుకోవడానికి కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తారనమాట. మీనింగ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా అపార్ట్మెంట్స్ అనమాట. మీరు చూస్తున్నారు ఇవి అపార్ట్మెంట్స్. అంటే ఏమంటే మన ఇండియాలో కూడా ఇప్పుడు G+5 అట్లా అంటాం కదా, ఒకే ఏరియాలోనే ఒక 100 ఫ్యామిలీస్ నివసిస్తుంటాయి అనమాట ఇక్కడ. అదే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఒకే ఏరియాలో ఇక్కడ చాలా తక్కువ నివసిస్తుంటారు అనమాట. మేబీ 1 స్క్వేర్ ఫీట్కి ఒక ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. అక్కడ 1 స్క్వేర్ ఫీట్కి ఒక 3 ఫ్యామిలీలు ఉంటాయి అనమాట. అలా అపార్ట్మెంట్స్ కూడా అలో చేసి ఒక స్కూల్కి పరిధిలోనే కడతారనమాట వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అపార్ట్మెంట్స్లో ఎప్పుడు పిల్లలు ఉంటారు. సో ఎక్కువ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా మనకి పిల్లలు ఉంటారు అనమాట. అప్పుడు ఆ స్కూల్ ఎప్పుడు వాళ్ళకి కావాల్సిన స్టూడెంట్ స్ట్రెంత్ని మీట్ అవుతూ ఉంటుంది అనమాట. అలా కూడా ప్లాన్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ స్కూల్స్కి రేటింగ్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఇది మంచి స్కూల్ అయ్యుండొచ్చు, ఇక్కడ టీచర్స్ అంతా బాగుంటుంది, మేనేజ్మెంట్ బాగుంటే ఈ స్కూల్కి రేటింగ్ పెరుగుతుంది అనమాట. ఎందుకు వాళ్ళు బాగుంటాయంటే పిల్లలు బాగుండాలి ఆబ్వియస్గా, కానీ ఇక్కడ ఒక మేనేజ్మెంట్, ఒక టీచర్, ఒక ప్రిన్సిపల్ వీళ్ళందరూ బాగుంటే ఆటోమేటిక్గా పిల్లలు బాగా చదివి రేటింగ్ వస్తుంది అనమాట. ఆ రేటింగ్ ఇవ్వడానికే మేము ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా గ్రేట్ స్కూల్స్ అని ఒక రేటింగ్ సిస్టమ్ మేము ఫాలో అవుతాము. ఈ స్కూల్ రేటింగ్ మీదే
ఆ స్కూల్కి చాలామంది ఆ చుట్టుపక్కల ఇంట్లో ఇప్పుడు రెంట్కి ఉన్నారనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు ఉంది, నేను ఈ ఇల్లు రెంట్కి పెట్టాను అనుకోండి. ఈ స్కూల్ రేటింగ్ 10 ఉందనుకోండి, 10కి 10 ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ రెంట్లు కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే ఈ మొత్తం హౌసింగ్ సిస్టమ్, ఈ రియల్ ఎస్టేట్ సిస్టమ్ ఉంది కదా, ఇదంతా కూడా స్కూల్ మీద డిపెండ్ అయి ఉంటుంది అమెరికాలో. అదొక పెద్ద సిస్టమ్ అది. అందుకే ఇప్పుడు ఎవరైనా సరే ఈ స్కూల్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఉంటారు కదా, ఈ స్కూల్ రేటింగ్ పడిందంటే కానీ ఇక్కడ ఉండే పబ్లిక్ రియాల్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళంతా చాలా కేర్ఫుల్గా మానిటర్ చేస్తుంటారు ఇవి. ఎందుకంటే లెట్స్ సే ఇక్కడ ఇంత ఖాళీ ఏరియా ఉంది, ఇప్పుడు ఇక్కడ ఇల్లు పడినాయి అనుకోండి, ఈ స్కూల్ రేటింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా 1 నుంచి 10 అనమాట. 10 అంటే మంచి రేటింగ్, 1 అంటే మంచి రేటింగ్ కాదు. లెట్స్ సే ఈ స్కూల్కి 1 ఉంది అనుకోండి రేటింగ్, ఇక్కడ ఇల్లు వాళ్ళు కట్టినా కూడా ఎవరు కొనరు, ఇక్కడ ఇల్లు రెంట్కి పెట్టినా కూడా ఎవరు ఏవి పోవు అనమాట. ఇక్కడ ఉండే వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఇక్కడ ఉంటారు అనమాట. సో ఈ స్కూల్ రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన రేటింగ్ ఎంత బాగుంటే స్కూల్కి అంత బాగా అంటే చుట్టూ జనాలు అలాంటి వాళ్ళు వస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరిని ఇక్కడ తక్కువ చేసి మాట్లాడడం లేదు. లెట్స్ ఇక్కడ ఒకటి ఉంది అనుకోండి రేటింగ్, 1 రేటింగ్ అనుకోండి, ఇక ఉండే వాళ్ళు కూడా అట్లే కళ్ళు కట్టిన జనాలు ఉంటారు అనమాట. అంటే ఆ పిల్లల్ని గాలి కొద్దేసి అలా ఉంటారు అనమాట. నేనేం గాలి కొద్దేయడం అంటే జస్ట్ వాళ్ళు చదువుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళంతా ఇక్కడ అదే గుంపు ఉంటుంది అనమాట. మనం అక్కడ పోయినా అనుకోండి బుక్ అయిపోతాము. సో అట్లీస్ట్ 6-7 రేటింగ్ ఉంటే బాగుంటుంది అనమాట. మరీ ఆ రేటింగ్ మీదే వెళ్ళిన అవసరం లేదు. మన పిల్లలు బాగా చదివితే, చెప్తాను కదా, మన పిల్లలు బాగా చదివితే ఎక్కడైనా బాగా చదువుతారు అనమాట. సో కానీ రేటింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఇప్పుడు ఒక రేటింగ్ సిస్టమ్ నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మా ఊళ్ళో స్కూల్ రేటింగ్ 6 అనమాట. అంటే 10 రావాల్సిందే 6 వచ్చిందనమాట రేటింగ్. నెక్స్ట్ ఆ రేటింగ్ని కూడా వీళ్ళు డివైడ్ చేస్తారు. స్టూడెంట్ ప్రోగ్రెస్ ఎంత ఉంది, టెస్ట్ స్కోర్స్ ఎలా ఉన్నాయి, ఈక్విటీ రేటింగ్ ఎలా ఉంది, ఇవన్నీ కలిపి ఒక రేటింగ్ ఇస్తారనమాట. ఈ 2 రేటింగ్స్ ఏమంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ పెడతారు కదా, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఇచ్చే రేటింగ్స్. ఈక్విటీ రేటింగ్ గురించి ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇది ఒక కాంప్లెక్స్ రేటింగ్ థింగ్ అనమాట. దీన్ని తీసుకొచ్చారు వీళ్ళు. ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ అమెరికా అంటే తెల్లలో ఒకటే కాదనమాట, ఇక్కడ అందరూ ఉంటారు. ఇక్కడ యూరోపియన్ బేస్డ్ వాళ్ళే కాదనమాట, ఇక్కడ తెలుపు ఎలుపు నలుపు అందరూ ఉంటారు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్కూల్ ఉంది. ఇప్పుడు ఈ స్కూల్ తీసుకోండి, ఈ చుట్టూ ఇండియన్స్ ఉన్నారు అనుకుందాం మనం ఎగ్జాంపుల్, ఓకే. కానీ ఒక క్లాస్లో వీళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే అన్ని కల్చర్స్ మిక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అవి కూడా ఉంటాయి, మనకు కనపడదు కానీ అవన్నీ వీళ్ళు చూసి చేస్తారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది తెల్ల పిల్లలు ఉన్నారు. సో ఇండియన్స్ ఒక 5 మంది ఉన్నారు, మెక్సికన్స్ ఒక 5 మంది ఉన్నారు అనుకోండి. ఒక క్లాస్కి ఇద్దరినే డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఒకే క్లాస్లోకే అందరినీ తీసుకుని ఇండియన్ కిడ్స్ని వేయరనమాట. వాళ్ళు ఒక కల్చరల్ షేరింగ్ వస్తుంది, వేరే కల్చర్స్ గురించి ఇంకో కల్చర్ తెలుసుకుంటుంది అనే దానికోసమే అలా డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట ఒక క్లాస్కి. సో ఒకే క్లాస్లోనే మొత్తం 15 మంది నేను చెప్పాను కదా పిల్లలు, 15 అందరూ ఇండియన్సే ఉంటారు అనమాట. 2 ఇండియన్స్, 2 అమెరికన్స్, 2 మెక్సికన్స్, 2 ఇక్కడ నల్లవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఒక 2 అలా అందరినీ ఒక కాంబినేషన్గా వేస్తారనమాట ఇక్కడ. సో అలా వేసినప్పుడు ఏమవుతుందంటే మనం అంటాం కదా, ఒక రంగురంగులుగా ఉండే ఒక పువ్వు ఎంత బాగుంటుంది చూడడానికి, అలా వాళ్ళ కల్చర్ షేర్ చేసుకుంటారు అనమాట పిల్లలు. చిన్నప్పటి నుంచే ఒకడు తక్కువ కాదు ఒకడు ఎక్కువ కాదు అనేది నేర్చుకొని వస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. అమెరికాలో అది ఎక్కువ పాటిస్తారనమాట. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఒక ఐడియా వస్తుందన్నమాట, ఓకే మనం అందరూ సమానమని. లేకపోతే ఏమైందంటే వాళ్ళు తెల్లోళ్ళు ఎక్కువ తొక్కాలని చూస్తారు, అందుకనే ఇలా చేస్తారనమాట. అప్పుడు వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనమాట. వాళ్ళ ఫ్యామిలీస్, ఇప్పుడు మేము మా పిల్లోడు వెళ్తున్నాడు కదా, వెళ్ళినప్పుడు అక్కడ వైట్ వాళ్ళు కూడా వస్తారు, మెక్సికన్స్ వస్తారు, వాళ్ళందరికీ కూడా ఇండియన్ కల్చర్ అంతా కూడా తెలుస్తుంది అనమాట. మనం వేసే బట్టలు ఏంది, మన పండుగలు ఏమి, దివాళీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి, అందరికీ తెలుసు అనమాట. ఇక్కడ కలర్స్ ఆఫ్ లైట్స్ అంటారు. అలా మన కల్చర్ షేర్ అవుతుంది అనమాట, ఎక్స్చేంజ్ అవుతుంది. మనకు కూడా వాళ్ళ గురించి తెలుస్తుంది. వాళ్ళకి మనకి కొంతమందికి డబ్బులు ఉంటాయి, కొంతమంది బీదోళ్ళు ఉంటారు, కొంతమంది రిచ్ ఉంటారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ సిస్టమ్ అంతా ఫ్రీ పెట్టేశారనమాట. మన ఇండియాలో కూడా అంతే, సిస్టమ్ అంతా ఫ్రీనే, పబ్లిక్ స్కూల్స్. కానీ అక్కడ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్కి పంపారు, ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు కదా, అలా ఏమి ఉండదు. టీచర్లు పాపం చాలా కష్టపడి పని చేస్తారు. ఏమంటే వాళ్ళ పని తక్కువ ఉంటుందని నా పర్సెప్షన్ అంతే, కానీ వాళ్ళు చాలా కష్టపడతారు, పిల్లల్ని ట్రైన్ చేస్తారు, అన్నీ చేస్తారు. నెక్స్ట్ ఒక స్కూల్ని నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది రోడ్లోంచి. ఇవన్నీ కూడా బ్రాండ్ న్యూ స్కూల్స్ అనమాట. చూడడానికి చాలా బాగుంటాయి, 5 స్టార్ హోటల్లా ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఏసీ అనమాట, ఏసీ సిస్టమ్ ఉంటుంది లోపల. చాలా పెద్ద స్కూలు. నేను చెప్పాను కదా మీకు స్కూల్ చుట్టూ కూడా ప్లే ఏరియా అన్నీ ఉంటాయని. సో మనం ఇక్కడ వెళ్తే కన్నా మనం చూడొచ్చు, ఇక్కడ ప్లే ఏరియా ఇటు సైడ్ ఉంది.
నెక్స్ట్ ఇంకోటి చెప్పేది మర్చిపోయినాను. యాక్చువల్గా స్కూల్లో ఫుడ్ కూడా ఫ్రీ ఉంటుంది. చాలా స్కూల్స్లో ఫుడ్ ఫ్రీ ఉంటుంది. మధ్యాహ్నం భోజనం మాత్రం మనం తీసుకెళ్ళాలి. ఈవెన్ మన మన పిల్లోళ్ళకి పెట్టే ఫుడ్ నామినల్ ఫీ అనమాట. అంటే ఒక $2కి $3కి చాలా మంచి రుచికరమైన ఫుడ్ పెడతారు. ప్లస్ అది ఎంతో పౌష్టికరమైన ఆహారం అనమాట. మీనింగ్ అది చాలా క్యాలరీ మంచి మంచి ఫుడ్ అనమాట. యాక్చువల్గా జంక్ ఫుడ్, ఈ చిప్స్ గిప్స్ ఇట్లాంటి అంటే ఈ జంక్ ఉంటుంది కదా, అలాంటి ఫుడ్ పెట్టారు. చాలా మంచి ఫుడ్ పెడతారు పిల్లలకి. ఎందుకంటే వాళ్ళ గ్రోత్ కూడా వెరీ ఇంపార్టెంట్. నేను మీకు ఇంకోటి చెప్పేది మర్చిపోయినాను. మన పిల్లలు పెరిగేటప్పుడు కూడా కొంతమంది ఇలా 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 చేస్తుంటారు కదా, కొంచెం గూని కానీ తల ఒక రకంగా ఆ టెస్టులు కూడా వీళ్ళు చేస్తారనమాట. ఫ్రీగా చేసే పిల్లలకి ప్రాపర్గా ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది కూడా ఫ్రీగా చెప్తారు. అది పిల్లల్ని వీళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, అప్పుడు చేస్తారనమాట. ఎస్పెషలీ వెన్నెముక సరిగ్గా ఉందా, స్ట్రైట్ ఉందా, ఏమైనా వంగిందా అలాంటివి కూడా టెస్ట్ చేస్తారు. ఫిజికల్గా ప్రతి ఒక్క స్కూల్కి ఒక నర్స్ ఉంటారు. ఆమె నర్స్ ప్రాక్టీషనర్ అంటాం మనము. ఆమె మెడికల్ చదివి వచ్చింటారు అనమాట. ఆమె స్కూల్లో టీచింగ్ ప్లస్ నర్స్ లాగా కూడా ఉంటారనమాట. ఒక పిఈ సార్ కూడా ఉంటాడు. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇద్దరేమో ఉంటారు నాకు తెలిసిన వరకు. ఈ స్కూల్ లోపలే ఇండోర్ ఫుట్బాల్, లేకపోతే ఇండోర్ వాలీబాల్, లేకుంటే ఇండోర్ బేస్బాల్ సిస్టమ్స్ ఉంటాయన్నమాట లోపలే. ఎందుకంటే ప్రతిరోజు ఒకటే వాతావరణం ఇక్కడ ఉండదు కదా. ఇక్కడ మాకు 3 నెలలు 4 నెలలు చలి ఉంటుంది అనమాట. ఎక్కువ బయట ఏం ఆడలేము. సో ఇండోర్ ఫీల్డ్స్ కూడా ఉంటాయన్నమాట ఈ స్కూల్లో. ఒక స్కూల్ని వీళ్ళు కట్టేటప్పుడు అవన్నీ కూడా చూసి కడతారనమాట. ఇంకొకటి వచ్చి ఇక్కడ మాకు టోర్నడోస్ అనే మన హుద్దు మన వచ్చిపోయింది కదా, అలాంటివి ఎక్కువ వస్తుంటాయి అనమాట. దానికోసము ఈ స్కూల్ని కట్టేటప్పుడు మొత్తం కాంక్రీట్, నెక్స్ట్ బ్రిక్స్ ఇలాంటి సిస్టమ్తో కట్టింటారనమాట. పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా కూడా విత్ స్టాండ్ అయ్యే అంత కెపాసిటీతో దీనిని కట్టింటారు. ఇవే అనమాట మా స్టార్మ్ షెల్టర్స్ అంటాం మేము. పెద్ద పెద్ద తుఫాన్లు లేకుంటే టోర్నడోస్, సుడిగాళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు మన ఇల్లు ఉంటాయి కదా, ఈ ఇల్లు ఇవన్నీ కూడా చాలా వీక్గా ఉంటాయి. చిన్న చిన్న ఒక 50 మైళ్ళ గాలి వస్తేనే ఎగిరిపోయే ఇల్లు ఇవి. సో మేమేం చేస్తామంటే కారులో ఇక్కడికి వచ్చేసి లోపల షెల్టర్స్ ఉంటాయి, అక్కడ ఉంటాయి. ఇండియాలో కూడా అంతే. ఏమైనా చాలా ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి అనుకోండి, స్కూల్స్లే కదా పెడతారు. సో స్కూల్స్ కట్టేటప్పుడు చాలా ప్లాన్డ్గా కడతారు. ఇండియాలో కూడా పబ్లిక్ స్కూల్స్ చాలా పెద్దగా ఉంటాయి. మీరు అంటే ఇప్పుడు అందరూ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు కదా, ఎవరైనా పబ్లిక్ స్కూల్స్ ఐడియా ఉండేవాళ్ళు ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఒక ప్రైవేట్ స్కూల్కి ఉండదు. ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ చదువు తప్ప ఇంకేం ఉండదు అనమాట. కానీ పబ్లిక్ స్కూల్లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్ ఉంటుంది. కానీ నేను పబ్లిక్ స్కూల్లో చదివిండేది. సో నాకు చాలా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అయ్యిందనమాట. నేను ప్రైవేట్ స్కూల్ జస్ట్ 2 సంవత్సరాలు చదివాను. 9వ క్లాసు 10వ క్లాసు, 9th 10th క్లాస్ మాత్రం నేను ప్రైవేట్ స్కూల్లో చదివాను. మొత్తం పబ్లిక్ స్కూల్లో చదివాను. సో చాలా బాగుంటాయి పబ్లిక్ స్కూల్స్ ఇండియాలో కూడా. బట్ అక్కడ పంపారు అనమాట ఎవరు జనాల్ని. బట్ ఇక్కడ అందరూ పబ్లిక్ స్కూల్కి వెళ్తారు. ఒక 10% స్టూడెంట్స్ మాత్రం ప్రైవేట్ స్కూల్కి వెళ్తారు. వాళ్ళకి కొంచెం డబ్బులు బాగుంటాయి. సో దే కెన్ అఫోర్డ్ ఇట్ అనమాట. బేసిక్గా అఫోర్డబిలిటీ. ఇప్పుడు మన పిల్లోడు దీనిలో వెళ్తున్నాడు కదా, సరి చదవడం అంటే చాలా బాగా చదువుతారు. ఎందుకంటే తర్వాత 12th క్లాస్ తర్వాత, స్కూలింగ్ తర్వాత మనం కాలేజ్కి వెళ్తాం అనమాట. ఆ కాలేజ్ అనేది ఒక పెద్ద సముద్రము. దాని గురించి మీకు కావాలంటే జస్ట్ లైక్ ఆర్ కమెంట్లో రాయండి నాకు, కాలేజ్ సిస్టమ్ ఎలా జరుగుతుంది అనేది. దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు మా పిల్లోళ్ళు ఇద్దరు కూడా స్కూలింగ్లోనే ఉన్నారనమాట. అందుకే నాకు స్కూలింగ్ సిస్టమ్ ఇన్ అండ్ అవుట్ తెలుసు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి, మన ఇండియాలో లాగే ఇక్కడ కూడా బులింగ్ ఉంటుంది అనమాట. బులింగ్ అంటే ఒకడు లావుగా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడు ఎక్కిరిస్తుంటారు అనమాట పిల్లోళ్ళు. అవి చిన్నప్పుడు ఎక్కువ ఉంటాయి అనమాట. కొంచెం హై స్కూల్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ కాలేజ్కి వెళ్తేనే ఇంకా తగ్గిపోతాయి. అవి కూడా ఇక్కడ ఉంటాయి. గొడవలు ఉంటాయి, పిల్లలు కొట్టుకుంటారు, పడతారు. మనం టీచర్కి వెళ్తాము, లేకుంటే మావాడు ఎవరైనా తన్నా కూడా వాళ్ళని పిలుస్తారు. అలా అన్నీ ఉంటాయన్నమాట. ఏమంటే పిల్లల్ని కొట్టరేడా స్కూల్లో, మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది చేయరు అనమాట. ప్రిన్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పనిష్మెంట్ ఇస్తారు. లేకుంటే ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో వెళ్ళి వీళ్ళు ఏదో పని చేయాల్సి వస్తుంది. అలా ఉంటాయన్నమాట. దాన్ని వీళ్ళు పిల్లలు ఏదో ఒక నిక్నేమ్తో కూడా పిలుస్తారు. అలా ఒక రోజంతా ఆ రూమ్లోనే ఉండాలి వీళ్ళు, లేకపోతే ఒక రోజంతా ఏదో పని చేయాలి. అలాంటివి కూడా ఉంటాయన్నమాట. ఇంకా చాలా ఎక్కువ మన పిల్లోడు అతి చేస్తున్నాడు అనుకోండి, ఆ పిల్లోని ఇంటికి పంపించేస్తారనమాట. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ విత్ అవర్ కిడ్ అనమాట. మా పిల్లోని నేనే ప్రాపర్గా చెప్పి బుద్ధి చెప్పి పంపించాలి. అంతేగాని వాళ్ళేం కొట్టి అట్లా ఏం చేయరనమాట. అంతా నాది రెస్పాన్సిబిలిటీ. వాడు ఏం తప్పు చేసినా కూడా ఇంటికి పంపించేస్తారు. బేసిక్గా స్కూల్లో సీట్ ఇవ్వరు. మళ్ళీ ఏదో కొన్ని రోజులు గ్యాప్ ఉంటుంది, మళ్ళీ పంపించాలి. అలా ఉంటుంది అనమాట. ఇంతవరకు అలాంటి సినారియోని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఒక 100 మందిలో 2 పిల్లలు ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యాంగర్ మేనేజ్మెంట్ చేసుకోలేరు అనమాట. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఏమనేది ఒక వేరే ఉంటుంది. అదే మన పిల్లలకి ఏమైనా కింద పడినప్పుడు, గాయాలైనప్పుడు నర్స్ ప్రాక్టీస్ ఉంటారో వాళ్ళు చూసేసుకుంటారు అనమాట. ఏమన్నా అంతకన్నా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు.
జ్వరము ఇట్లా దగ్గు వచ్చినప్పుడు మనం స్కూల్కి పంపించాం కదా యాజ్ ఇట్ ఈస్గా మనం పంపించకపోతే ఆన్లైన్లో మనం ఒక ఫామ్ పెట్టాలి. అప్పుడు మనం కింద జ్వరము అట్లా అన్నాం అనుకోండి 2 days రావద్దంటారు స్కూల్కి. అది వీళ్ళ సిస్టమ్ వీళ్ళు ఇలా ఫాలో అవుతున్నారు. ఇక్కడ దగ్గితే చాలు అంత భయపడి వస్తారు అన్నా అనుకోండి, అంతే మొత్తం ఉనికిపోతారు. ఇక్కడ మన ఇండియాలో ఏం పెద్ద పట్టించుకోము. దగ్గితే ఇంకా వాడెవడో అంత దూరం పోతారు. ఇక్కడ సేమ్ అలాగే అనమాట. మన పిల్లలు ఏమైనా దగ్గర పెద్ద ఫీల్ అయిపోతారు వాళ్ళు. నేను చెప్పిన వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకు 500 మంది సబ్స్క్రైబర్స్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ నేను చాలా చేస్తాను. నెక్స్ట్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కమెంట్స్లో పెట్టండి. ఐ విల్ డెఫినెట్లీ డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక 500 మంది సబ్స్క్రైబ్ అయితే చాలు నాకు. థ్యాంక్ యూ.